హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మగారు అబ్బాయి కుకింగ్ ఛానల్. నేను మీ భార్గవ్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి వంకాయ కర్రీ రెసిపీని తెలుసుకుందామండి. వంకాయ మసాలా కూర ఎలా ఉండాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ కర్రీ అచ్చు ఫంక్షన్స్లో వడ్డించే వంకాయ కర్రీలా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. అయితే దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక మిక్సీ జార్లో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే కొంచెం జీడిపప్పు, ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని పల్లీలు తీసుకుని మెత్తగా పౌడర్లా ఆడి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలు పోసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు చిన్న సైజు తెల్ల వంకాయలు తీసుకున్నానండి. గుత్తి వంకాయకి ఎలా అయితే నాట్లు పెట్టుకుంటామో అలాగే ఈ వంకాయలన్నీ కూడా కట్ చేసి వాటిలో మధ్యలో కొద్దిగా ఉప్పు రాస్తున్నాను అనమాట. ఇలా ఉప్పు రాయడం వల్ల కర్రీలో వంకాయలు చప్పగా ఉండవు, కాబట్టి ఎక్కువ అక్కల్లా కొంచెం ఉప్పు రాస్తే చాలు. ఇలాగే అన్ని వంకాయలు కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక పాత్ర పెట్టుకుని అందులో ఒక 2 గరిటెల వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అందులో కొంచెం జీడిపప్పులు కూడా వేసి రెడ్గా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో మనం నాట్లు పెట్టి ఉప్పు కూరిన వంకాయలన్నింటినీ కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఒక 4-5 మినిట్స్ వరకు దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే సూపర్గా ఉంటుంది కర్రీలో. ఇలా అన్ని వంకాయలు కూడా దోరగా వేయించుకుని వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత నాట్లు పెట్టుకున్న 5 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని, ఒక 2 పెద్ద సైజు ఆనియన్లు తీసుకున్నానండి, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఆనియన్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్ అంతా చక్కగా రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఒక 3 పెద్ద సైజు టమాటోలు మిక్సీ పట్టి ఆ టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకుని చక్కగా కుక్ అవ్వనివ్వాలి. టమాటా పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. టమాటా పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1/2 స్పూన్ పసుపు వేసి దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఈ మసాలాస్ అన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఈ పేస్ట్ అంతా కూడా బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు నిదానంగా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా బాగా సెపరేట్ అయింది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. వంకాయలన్నీ యాడ్ చేసేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చక్కగా మన కర్రీ ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొంచెం అంత చింతపండు పులుసు వేస్తున్నాను, మరీ ఎక్కువ వేయకూడదు. ఒక 1/2 కప్పు వరకు చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అంత కసూరి మేతిని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే ఒక స్పూన్ నెయ్యి, ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన కర్రీ చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ వంకాయల్లో మనం సాల్ట్ కూరాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. ఫైనల్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, లేదా వంకాయలు చెదిరైపోతాయి. అంతేనండి, మన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లుకుంటే అదిరిపోయే వంకాయ మసాలా కూర రెడీ అయిపోయింది.